నమస్తే. గీతా అధ్యయన కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. మనము గీతాని అధ్యయనం చేయడం ఎందుకు? అసలు గీత ఈ కాలంలో ఎప్పుడో లక్షల సంవత్సరాల క్రితం రాయబడిన భగవద్గీత రాయబడింది అంటే కృష్ణ భగవానుడితే చెప్పబడింది అని మన నమ్మకం. అలాంటి భగవద్గీత ఇప్పుడు ఈ అల్ట్రా మోడర్న్ పీరియడ్లో మనకు అవసరమా? మనం అధ్యయనం చేయడం అవసరమా? ఇది ఎంతవరకు మనం దీన్ని అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఉంది అనేది ముందు కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి ఆ తర్వాత మనము ఆ భగవద్గీత అధ్యయనంలోకి వెళ్దాము. ప్రతిరోజు ఒక శ్లోకము, 2 శ్లోకాలు, 3 శ్లోకాలు ఆ అవసరాన్ని బట్టి, ఆ నిడివిని బట్టి మనం అధ్యయనం చేసుకుంటూ వెళ్దాం. ముందుగా అసలు భగవద్గీత అనేది మహాభారతంలో భీష్మ పర్వంలో యుద్ధం ప్రారంభం కావడానికి ముందు 2 సైన్యాల మధ్యలో అర్జునుడు తన రథాన్ని ఆపమని కృష్ణుణ్ణి వేడుకుంటే అర్జునుడి ఆజ్ఞ మేరకు మనం ఇక్కడ ఆయా శ్లోకాలు వచ్చినప్పుడు మనం మాట్లాడుకుంటాము. రథి అర్జునుడు, సారథి కృష్ణుడు. సారథి అంటే మార్గదర్శి, నడిపేవాడు అయినా రథి యొక్క ఆజ్ఞను పాటించవలసిన వాడు సారథి. సో అర్జునుడి అభ్యర్థననో ఆజ్ఞనో అనుసరించి తీసుకొని వెళ్ళి 2 సైన్యాల మధ్యలో ఆపితే అందరినీ చూసి వాళ్ళలో ఉండే తాతలను, తండ్రులను, కొడుకులను, గురువులను, మిత్రులను అందరినీ చూసి అర్జునుడు విషాదంతో నేను ఎందుకు యుద్ధం చేయాలయ్యా అని అడిగితే అతనిని మోటివేట్ చేయడం కోసం మనకి భగవద్గీతను కృష్ణుడు చెప్పడం జరిగిందని మనకి భారతం చెప్తుంది, వ్యాస భారతం. అక్కడే మనకి వై వీ హ్యావ్ టు రీడ్ భగవద్గీత అనేది మనకు అర్థమైపోతుంది. దాన్ని మనం ఒక భగవద్గీత యొక్క ధ్యానంతో ఈరోజు మొదలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణే. ఇది గీతా ధ్యానం అంటాం. దీన్ని గీతను మనం ధ్యానం చేసుకొని ప్రారంభం చేసుకుంటాం. అందులో ఏం చెప్తున్నారు? పార్థాయ ప్రతిబోధితాం, పార్థుని కొరకు బోధించబడింది. జనరల్గా బోధితాం అనొచ్చు, కానీ భగవద్గీతలో కొన్ని విశేషణాలు ఉంటాయి. మనం చాలా చోట్ల ఈ విశేషణాల గురించి మనం మధ్య మధ్యలో మాట్లాడుకుంటాం. ఉదాహరణకి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అక్కడ త్రాణాయ చ అనొచ్చు. త్రాణమన్నా పరిత్రాణమన్నా ఒకటే. అట్లాగే భవామి అన్నా సంభవామి అన్నా ఒకటే. అట్లా ప్రతి చోట ఆ శ్లోకంలో మనం అబ్జర్వ్ చేస్తే స్టాంపు వేసి సంతకం చేసి ఎండార్స్ చేసినట్టుగా అనిపిస్తుంటుంది. అలాగే ఇక్కడ కూడా పార్థాయ ప్రతిబోధితాం, పార్థుని కొరకు బోధించబడింది. పార్థాయ ప్రతిబోధితాం, నారాయణుడు స్వయంగా నారాయణుడి చేత బోధించబడింది. అలాంటిది భవద్వేషిణి, అద్వైత అమృతవర్షిణి అంటున్నాం. మళ్ళీ ఈ అద్వైతం ఏంటి, ద్వైతం ఏంటి, విశిష్టాద్వైతం ఏంటి, ఇవన్నీ కూడా భగవానుణ్ణి మనము నమ్మే పద్ధతుల్లో ఒక్కొక్క రకము. ద్వైతము అంటే 2, జీవుడు దేవుడు, నరుడు నారాయణుడు, 2 వేరు వేరు. ఇది ద్వైతము. అద్వైతము అంటే జీవుడు దేవుడు 2 ఒకటే. విశిష్టాద్వైతం కూడా జీవుడు 2 ఒకటే, కానీ ఆ దేవుడు లేకపోతే, ఆ నారాయణుడు లేకపోతే ఈ నరుడికి మనుగడ లేదు. మనుషులమందరం ఒకటేనండి, మానవులంతా ఒకటే అంటాం. ఒకటేనా? స్త్రీ పురుషులు వేరు. మొదట్లోనే
తేలిపోయింది. పిల్లలు వేరు, పెద్దలు వేరు, మనకి రకరకాల మతాలు, కులాలు, ప్రాంతాలు, వీటిని బట్టి మనుషుల్లో ధనవంతుడు, ధనహీనుడు మన పుట్టుకతో ఎందుకు ఇవన్నీ మార్పులు వచ్చాయో మనకు తెలుసు. మరి ఇవన్నీ ఉన్నాయి కదండి, మనుషులంతా ఒకటే ఎలా అవుతారు? భగవత్ సంబంధంలో మనమందరము ఒకటే అవుతాము. భగవంతునికి సంబంధించినంత వరకు మనుషులమందరము ఒకటే. మనకు పెరియార్ రామస్వామి గారని తమిళనాడులో ఒక ఆయన ఉండేవాళ్ళు. ఆయన భగవద్వేషి, నాస్తికుడు. ఆయన రామాయణం జరగలేదు అని రామాయణ ప్రతుల్ని తగలబెట్టి రాముడి విగ్రహాన్ని కొడుతూ మద్రాసు వీధుల్లో ఊరేగించి తీసుకొని వెళ్ళారు. అది తెలిసిన పెద్ద జీయర్ స్వామివారు, ఇప్పుడున్న చిన్న జీయర్ స్వామివారి తాతగారు శ్రీమన్నారాయణ పెద్ద జీయర్ స్వామివారికి బాధ వేసి వెళ్ళి మద్రాసులో రైల్వే స్టేషన్లోనే యాగం చేసి ఆ తర్వాత రామస్వామి నాయకర్ని కలుసుకొని, అయ్యా ఏమిటండి మీరు చేస్తున్న అపచారం అంటే, అయ్యా నా చిన్నతనంలో మా ఇంట్లో ఆ పూజలు పునస్కారాలు అన్నీ జరిగేవి. ఒక వినాయకుడి విగ్రహం ఉండేది. ఒకరోజు ఆ విగ్రహం మీద బొద్దింక పారుతుంది. దాన్ని చూసి నాకు అనిపించింది, అరే తన మీదున్న బొద్దింకనే తీసుకోలేని ఈయన దేవుడేంటి, ఈయన మనల్ని రక్షిస్తాడు అనిపించింది. ఆ రోజు నుంచి నేను నాస్తికుణ్ణైపోయాను అన్నాడు. అంటే స్వామివారు, అవునా అలాగా, సరే సరే సరే, మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారు. మనవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. మీ మనవాడిని ఎప్పుడైనా ఎత్తుకుంటారా? అదేం మాట అండి, మనవాళ్ళని ఎత్తుకోమా? ఎత్తుకుంటానండి. సరే, మీ మనవాడిని ఎత్తుకున్నప్పుడు ఎప్పుడైనా అతను మీ పైన మూత్ర విసర్జన చేశాడా? భలేవాళ్ళండి, పిల్లలు అన్నాక చేయకుండా ఉంటారా? చేయగానే మీరు తీసి నేలకేసి కొట్టారా మీ మనవాడిని? అదేం మాట అండి, మనవాడిని ఎవరైనా అలా కొట్టుకుంటారా? ఎందుకు కొట్టలేదు? మన మనవాడు కదండి కదా. అలాగే ఆ వినాయకుడి మీద పారుతున్న బొద్దింక నీకు బొద్దింక, ఆయనకి కాదు. ఆయనకి నువ్వెలాగో అది కూడా అలాగే. ఈ సకల చరాచర సృష్టిలో ఉండే అన్ని ప్రాణులు భగవంతుడికి సంబంధించినవే. వాటన్నిటి పట్ల ఆయన అదే భావనతో ఉంటాడు అనగానే ఆయన ఒక్కసారి అలా ఉండిపోయి, క్షమించండి స్వామి, నేను ఇలా ఆలోచించలేదు. కానీ ఇన్ని సంవత్సరాలు ఇలా బతికేసిన నేను ఇప్పుడు మళ్ళీ నాస్తికుడిని అయిపోయి భగవద్ ఆరాధన చేస్తూ ప్రజల్లో నన్ను దించుకోలేను, నన్ను క్షమించండి, ఇలా బతకనియండి, ఇంకెప్పుడు నేను ఆ భగవంతుడిని దూషించను అని ఆయన పెద్ద జీయర్ స్వామి వారికి మాట ఇచ్చారు. అలా భగవంతుడి దృష్టిలో ఈ ప్రపంచంలో ఉండే సకల చరాచర సృష్టి అంతా సమానమే. అది విశిష్ట అద్వైతము. అహం బ్రహ్మాస్మి అన్నాను అనుకోండి, అహంకారం ప్రారంభమైంది. అది తప్పు కాదు. ఎప్పుడు తత్వమసి, అది కూడా ఎదుటిది కూడా బ్రహ్మమే. నేనెలా బ్రహ్మమో నీవు కూడా అలా బ్రహ్మమే, అది కూడా అలా బ్రహ్మమే. ప్రతి రాతిలోనూ, చెట్టులోనూ, పుట్టలోనూ భగవానుణ్ణి దర్శించగలిగితే అద్వైతాన్ని మించింది లేదు. అందుకని భగవద్ రామానుజుల వారు, శంకరాచార్యుల వారు చెప్పిన అద్వైతాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తూ విశిష్ట అద్వైతము అనేదాన్ని మనకు నాథమునుల వారు, రామానుజుల వారి పరోక్ష గురువైన యామునాచార్యుల వారు కానీ, ఆళ్వార్లు కానీ, వీళ్ళందరూ ప్రతిపాదించిన విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని చాలామంది ఇప్పుడు ఫాలో అవుతాము. శంకరాచార్యుల వారు ఏదైతే అహం బ్రహ్మాస్మి తత్వమసి అన్నారో ఆ రెండిటిని కలిపి రామానుజుల వారు విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆ తర్వాత చాలామంది దాన్ని కొనసాగిస్తున్నాం. సో ఇక్కడ భగవద్గీత అద్వైతము, విశిష్ట అద్వైతము, దానికి మూలము. మనం ఏదైతే భగవానుణ్ణి ఎలా ఉంటాడు, ఆ భగవంతుడి లక్షణాలేంటి, వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటే ఆ భగవంతుడు ఏం చెయ్యగలడు, ఏం చెయ్యలేడు, ఎందుకు చెయ్యగలడు, ఎందుకు చెయ్యలేడు, అతని గుణగణాలేంటి, ఇవన్నిటినీ మనకు భగవద్గీత నేర్పిస్తుంది అని పెద్దవాళ్ళు చెప్తున్నారు. వాటితో పాటు అసలు ఒక మనిషి ఎలా బ్రతకాలి,
ఎలా జీవిస్తే మనము ఒక మనిషిలా ఉంటాము, ఎలా జీవిస్తే మనం అనుకున్నది సాధించగలుగుతాము, లౌకికం కావచ్చు, పారలౌకికం కావచ్చు, రెండిట్లలో ఏదైనా సరే మనం జీవించే పద్ధతిని తెలపడం కోసం ఆ భగవానుడు స్వయంగా మనకు అందించిన గొప్ప వరం భగవద్గీత. ఆ భగవద్గీతకు ధ్యానం చేసుకొని ప్రతిరోజు రేపటి నుండి ఒక్కొక్క శ్లోకం భగవద్గీత మహాత్యాన్ని తెలుసుకొని ఆ భగవద్గీతని ఎందుకు మనం అధ్యయనం చేయాలో తెలుసుకుంటూ ప్రతిరోజు ఒక్కొక్క శ్లోకాన్ని మనం అధ్యయనం చేసుకుంటూ వెళ్దాం. జై శ్రీమన్నారాయణ.